నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కుర్మ కమ్యూనిటీ ఆరాధ్య దేవమైన బీరన్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో ఈ జాతర 11 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం బీరన్న లగ్నపట్నం వేశారు. బీరన్న కామరాతి దేవతకు వివాహం చేశారు. అక్క మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహంకాళికి జంతు బలి ఇచ్చారు. తదనంతరం గొర్రెల మందపై సరుగు చల్లారు. గొర్రెలను గావు పట్టి బీరన్న దేవునికి నైవేద్యం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మా భూపతిపూర్ గ్రామంలోని కుర్మ కుల బంధువులందరూ వారి యొక్క కులదైవం అన్నటువంటి బీరన్న కమరాతి మహంకాళి ఉత్సవాలు ఉన్న శుక్రవారం ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా ఈరోజు లగ్నపట్నం వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎల్లుండి బుధవారం రోజు నాగవెల్లిపట్నం, తదుపరి కార్యక్రమాలు 11 రోజుల పాటు సాగుతాయి. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు తప్పనిసరి కులం అంతా కలిసికట్టుగా ఉండి ఈ ఉత్సవాలు చేయడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలకు చుట్టూ దూర ప్రాంతాల నుంచి కూడా బంధువులు తరలి రావడం జరుగుతున్నది. చాలా లక్షల్లో ఖర్చు పెట్టి వీరు ఈ వారి యొక్క కులదైవమైనటువంటి బీరన్న స్వామి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నందుకు వారికి మా యొక్క కుల బంధువులందరికీ వేరు మన బంధువులందరికీ కూడా మా యొక్క గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుస్తున్నాం. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన మద్ది రామస్వామి అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన రామస్వామి తెల్లవారేసరికి చనిపోయాడు. మృతునికి భార్య, 3 ఆడపిల్లలున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. అన్నం తిని పడుకున్నాడు. తెల్లారులేసే వరకు చనిపోయి ఉన్నాడు. కావున గవర్నమెంట్ ఆయనకు ఆర్థిక సాయం అందించాలని. 3 ఆడపిల్లలు, వారు బతుకుడే చాలా గగనం. అందుకోసమే వారు ఏదో వాళ్ళ బిడ్డ డిగ్రీ పాస్ అయి దేవుని బాసరాకు పోయి మొక్కు ఒడ్డెక్కించుకుని రాగానే ఎండదెబ్బ కొట్టి చనిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కాంగ్రెస్ నేత ఊట్ల ఎజికల్ రాజు 2వ వర్ధంతి వేడుకలు మండల దళిత యువజన సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఘనంగా జరుపుకున్నారు. ఎజికల్ రాజు దళితుల సంక్షేమం కొరకు పాటుపడ్డాడని కొనియాడారు. ఎజికల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సివిల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఊట్ల ఎజికల్ రాజు శేషులు ఊట్ల ఎజికల్ రాజు శేషులు ఊట్ల ఎజికల్ రాజు పేదల బంధువు ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు అదేవిధంగా
ఆయన ప్రజల తరపున ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. మరియు అతను ఒక ఏదైనా దళిత వర్గాల నుంచి ఒక అవసరం కొరకు వచ్చితే ప్రతి వారికి అతను తన పనులు విడిచిపెట్టుకొని తన అవసరాలన్నింటి పక్కన పెట్టి ఆయన కోసం ఆ మనిషి కోసం చాలా పనులు చేసి ప్రజలలో ఒక ముద్దు బిడ్డగా నిలిచిన మన ఎజికల్ రాజు ఆయన చేసిన మేలులు మనందరం మర్చిపోలేని విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. అన్నగారు మనకు చేసిన, ఎందుకంటే దళితుల గురించి చాలా పాటుపడి ఆయన అన్ని విధాలు అన్ని విషయాలలో చాలా బాగా చూసుకునేవారు. ఎవరికైనా దళితులకు ఆపద వచ్చిందంటే అర్ధరాత్రి అయినా పోయి తలుపు కొడితే నేనున్నానని చెప్పేసి మన రేఖ వచ్చి మాకు అన్ని పనులు చేసింది కాబట్టి అన్నగారు ఏ క్షణంలో కూడా మేము మర్చిపోలేము. అందుకే ఈ విధంగానే అతని కోసం సృష్టించుకుంటూ అన్నగారి వర్ధన సందర్భంగా పేదలకు హాస్పిటల్లో ఉన్న కొంతమంది రోగులకు మన పనులు పంచడం అనేది ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మరణించినా కానీ వారు భౌతికంగా మాకు దగ్గర లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మా వెంటే ఉంటాయి. ఓదెల మండలం కొన్నూరులో గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం కమ్యూనిటీ ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయానికి బోనాలు నెత్తిన పెట్టుకొని శివసత్తుల పూనకాలతో పోచమ్మ ఆలయం వరకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.